ఎంత తిన్నా పొట్ట లైట్‌గా ఉండాలి, కడుపు నిండుగా ఉండాలి. అలా టీవీ చూస్తూ ఇలా గిన్నెలు గిన్నెలు లేపేయాలి. అది ఏంటంటారా? అదేనండి పోహ, అటుకుల తాలింపు. బేకరీ స్టైల్ అటుకుల తాలింపు. అది మనం ఇంట్లోనే మన ఇంగ్రీడియెంట్స్ తోటి సూపర్బ్‌గా చేసుకోవచ్చు. వీడియోని చివరి వరకు చూడండి. అస్సలు స్కిప్ చేయొద్దు. చిన్న చిన్న టిప్స్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడుకుందాము. సో వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్‌కి యూజ్ అవుతుంది. అండ్ మీ సపోర్ట్, మీ ప్రేమ మన ఛానల్‌కి ఉండాలి అని కోరుకుంటున్నాము. సో ఫస్ట్ వచ్చేసి అటుకులు తీసుకోవాలండి. అండ్ అటుకుల్ని మనం జల్లెడ పెట్టాలి. చూడండి ఇలా జల్లెడ పెడితే ఇంత డస్ట్ మనకొస్తుంది. సో దట్ ఏంటి అంటే మనం ఆయిల్‌లో వేసినప్పుడు చూడండి ఆయిల్ ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది కదా! మనం ఎంత క్లీన్ చేసినా మనకి తెలియని డస్ట్ అన్నది ఉంటుంది. సో అది మనకి కొంచెం జల్లెడ పట్టామనుకోండి అది వెళ్ళిపోతుంది. అండ్ దీన్నేంటి అంటే మనము అటుకుల్ని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తాము. అందుకని ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. బట్ దీనికి మాత్రం ఏమి అంటదు. అండ్ ఇంకొకటి ఏమిటి అంటే ఆయిల్ ఫస్ట్ టిప్ ఏంటి అంటే ఆయిల్ చాలా మసలాలి. ఆయిల్ బాగా మసిలిన టైంలోనే పిరికెడుగా మనం అటుకులని అందులో వేసేయాలి. ఒకటేసారి ఫుల్‌గా వేసేయొద్దు. సో మనం ఇందాక జల్లెడ పట్టేసుకున్నాం. అయినా కూడా ఆయిల్ అన్నది చేంజ్ అయిపోయింది. సో ఏంటి అంటే ఒక్క పిరికెడు ఆయిల్ మనకు ఆ కడాయిలో ఎంతవరకు అవుతుందో అంతవరకు చూడండి ఆయిల్ అన్నది చాలా హీట్ అయ్యింది కాబట్టి అలా మనం వేసిన 2 సెకండ్స్‌లోనే కంప్లీట్‌గా అవి పొంగి ఉన్నాయి. ఇది అండి. ఇలా కట్టా మీఠాగా తిన్నా, మనం స్పైసీనెస్‌తో తిన్నా ఇవి సూపర్బ్ అంటే సూపర్బ్‌గా ఉంటాయి. ఇలా మనం స్నాక్స్ కోసం ప్రిపేర్ చేసే అటుకులని ఒక్కొక్కటిగా మనం పిడికెడు అందులో వేసి ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయ్యి బాండీలోకి తీసేసుకోవాలి. అంటే ఒక బేసిన్ పెట్టేసి అందులో మనకి చక్కగా కలపడానికి కూడా ఉండాలి. సో మన వీడియోస్ చూస్తున్న నా వ్యూయర్స్‌కి, నా సబ్స్క్రైబర్స్‌కి చాలా చాలా థాంక్స్. అండ్ మీ అందరి దగ్గర ఒక చిన్న రిక్వెస్ట్ పెడదాం అనుకుంటున్నాను. సో వై డోంట్ వి సపోర్ట్ స్మాల్ యూట్యూబర్స్ ఈచ్ అదర్. అదేనండి యూ గివ్ మీ 1 సబ్స్క్రైబ్, ఐల్ గివ్ యూ అనదర్ సబ్స్క్రైబ్ అన్నట్టుగా స్మాల్ యూట్యూబర్స్ అందరం కూడా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ మనము కూడా సక్సెస్ అవుదాము. ఎలా అంటారు? పాజిటివ్‌గా థింక్ చేయండి. వై డోంట్ వి సపోర్ట్ ఈచ్ అదర్ అండ్ విల్ గ్రో టుగెదర్. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ అందరము కలిసి పెరుగుదాము. సో మన సబ్స్క్రైబర్స్ అందరూ ఇంక్రీజ్ అవుతారు. మన ఛానల్‌కి వ్యూస్ అండ్ గ్రోత్ పెరుగుతుంది. సో ఇప్పుడు ఏంటి అంటే అదే కడాయిలో పల్లీలు అండ్ పచ్చి కొబ్బరిని కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి. సో పల్లీలు ఎలా అక్కడ 2 వక్కలు అయ్యేటట్టుగా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో ఒక్కసారి నా ఈ రిక్వెస్ట్‌ని ఆలోచించండి. సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ గ్రోత్ అవ్వాలి కదా! ఛానల్ గ్రోత్ అవ్వాలి. మీరు మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వాలి. మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నారు అంటేనే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో పల్లీలన్నీ కూడా ఇందులో మనం ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా! సో ఇలా మనం చక్కగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. అటుకులు తేలికగా జీర్ణమయ్యే ఆహారం. మెత్తగా ఉండడం వల్ల పెద్దవాళ్ళు, పిల్లలు కూడా ఇష్టంగా తినేయొచ్చు. అండ్ ఇంట్లో చేసుకొని తక్కువ నూనెతో ఉన్నప్పుడు ఎంత తిన్నా కూడా అది హెల్తీగానే ఉంటుంది. సో ఇప్పుడు కరివేపాకు ఆయిల్‌లో ఫ్రై చేయాలి. మనకి కరివేపాకు అన్నది వాటర్ మొత్తం పోయి క్రిస్పీనెస్‌గా ఉండాలి. సో ఇది లైట్‌గా ఒక 1 మినిట్ అలా పడుతుంది. మన వీడియోస్ చూస్తున్న నా వ్యూయర్స్‌కి, నా సబ్స్క్రైబర్స్‌కి రియల్లీ చాలా 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 థాంక్స్ అండి. అండ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్‌ని చూడండి. ఇప్పటి వరకు చాలా మంచి వీడియోస్ మన ఛానల్‌లో ఉన్నాయి. అండ్ ఇక ముందు కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. అది మీరిచ్చే ఒక్క సబ్స్క్రైబ్ బటన్‌ని అండ్ వీడియోకి ఒక్క లైక్ అండ్ పాజిటివ్ కామెంట్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్‌మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ అండి స్మాల్ యూట్యూబర్స్‌ని కూడా సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్‌కి యూజ్ అవుతుంది. సో ఇలా అన్నీ కూడా ఫ్రై చేసి పెట్టాం కదండీ! సో మనకి వెల్లుల్లిపాయలు లేకపోతే ఎలా? సో వెల్లుల్లిపాయని కచ్చా పచ్చాగా దంచేసేయాలి. సో ఇది కొంచెం టఫ్ అవుతుంది కదా! అండ్ ఒక పెద్ద బాండీ తీసుకున్నాను. అందులో వెల్లుల్లిపాయలు వేసాము. మనకి కావాల్సిన టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కారము, పసుపు అండ్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు, పల్లీలు, ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అండ్ గరం మసాలాతో పాటు ఇవన్నీ కూడా అందులో వేసి చక్కగా కలిపేసుకోవాలి. మీకు ఇక్కడ ఒక టిప్ చెప్పాలా అండి? మనం చెయ్యితోటి అలా కలపడం కష్టము అవుతే ఇలా ఒక పెద్ద గిన్నె తీసుకొని పైకి కిందికి 2 హ్యాండ్స్‌తో డొల్లివ్వండి. సో దట్ మనకి ఈ విధంగా
విధంగా జరిగింది. అండ్ ఇంకొద్దిసేపు డొల్లిచ్చామనుకోండి చూడండి కలర్ అంతా ఈ విధంగా అయిపోయింది. ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే మనం అటుకులు వేడిగా ఉన్నప్పుడే మనం ఉప్పు, కారము, పసుపు, మసాలా ఇవన్నీ వేసి కలిపేసుకోవాలి. అప్పుడే అవి మనకి అటుకులకి చక్కగా పడుతుంది. అండ్ మనం ఇలా స్పైసీగా ఇష్టపడే వాళ్ళం ఇలాగే తినేయొచ్చు. లేదు కొంచెం కట్టా మీఠా ఉండాలి లేదా ఆ స్పైసీనెస్ తగ్గించాలి అన్నప్పుడు ఇందులో మీరు లైట్‌గా పంచదార కలుపుకొని తిన్నా కూడా సూపర్బ్‌గా ఉంటుంది. అదేనండి కట్టా మీఠా. లైట్‌గా కొంచెం పంచదార వేసుకోవడమో ఆర్ ఇఫ్ నాట్ పైనుంచి కొంచెం నిమ్మ చెక్క అండ్ పచ్చి ఆనియన్స్ వేసుకొని తింటే మాత్రం సూపర్బ్‌గా ఉంటుంది. చివరి వరకు మన వీడియోని చూసినందుకు చాలా థాంక్స్ అండి. ప్లీజ్ మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్‌కి యూజ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరు.